హలో అందరికీ. ఈరోజు మా అమ్మ ఉదయాన్నే నిద్రలేచి ఇలా ముగ్గు పెట్టేసింది. మా అమ్మకు ముగ్గులు వేయడం అంటే చాలా ఇష్టం. అలాగే చాలా బాగా వేస్తుంది కూడా. ఇక ఈరోజు స్పెషల్ ఏంటంటే మా ఇంట్లో అవ్వ పండుగ జరుపుకోబోతున్నాం. ఇక ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇలా పొంగల్ పెట్టేసింది. ఆ తర్వాత మా నాన్న బయట నుంచి తీసుకొచ్చిన వేపమండ తీసుకొని పూజకు ఏర్పాటు చేస్తుంది. ఈ అవ్వ పండుగ ఆదివారం రోజు చేసుకుంటారు. ఇలా గోడకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి తెచ్చిన వేపమండను తీసుకొని ఇలా దారంతో కానీ తాడుతో కానీ తీసి గోడకు కానీ ఎక్కడైనా పక్కన కట్టేస్తారు. ఇలా కట్టిన ఆ వేపమండని అమ్మవారుగా పూజిస్తారు. ఇక పొంగల్ రెడీ అయిపోయింది. నైవేద్యం పెట్టేసి దేవుణ్ణి మొక్కుకొని కొబ్బరికాయ కొట్టేసింది. ఇలా ప్రతి సంవత్సరం ఈ పండుగ జరుపుకుంటే వర్షాలు బాగా పడి పంటలు బాగా పండుతాయని చాలామంది నమ్ముతారు. ఒకవేళ ఈ ట్రెడిషన్ గురించి మీకు కూడా తెలుసుంటే కామెంట్ చేయండి. ఇక పూజ అంతా పూర్తయిపోయిన తర్వాత ఇలా పాయసంలో నెయ్యి వేసుకొని నేను మా నాన్న తినేసాం. ఇంకా మధ్యాహ్నానికైతే ఇలా 5 శనగముద్దలు, మటన్ కర్రీ ఇంకా పలావుని నైవేద్యంగా పెట్టేసింది. ఇలా అవ్వ పండుగ జరుపుకున్న రోజు ఖచ్చితంగా వర్షం పడుతుంది. అమ్మవారు సంతోషించిందో ఏమో కానీ సాయంత్రానికి వర్షం పడింది. దట్స్ ఆల్ ఫర్ టుడే. సబ్స్క్రైబ్.